హాయ్ హాయ్ గాయ్స్, గాయ్స్ హకూనా హకూనా మటాటా. మటాటా. ఈరోజు నేను చికెన్ కర్రీ చేయబోతున్నాను. నాకు వచ్చిన చాలా టైప్స్ ఆఫ్ చికెన్ కర్రీస్లో ఇదొకటి అనమాట. ఫస్ట్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని బిర్యానీ దినుసులన్నీ వేసుకొని ఆ తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఉప్పు పసుపు వేసి మంచిగా మగ్గించుకుందాం. ఆ తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయాలి. ఇది మమ్మీ చేసి పంపించింది నాకు. బయట అస్సలు వాడొద్దని చెప్పి స్ట్రిక్ట్గా చెప్పేసింది. సో ఈ పేస్ట్ కూడా అందులో వేసేసుకొని మంచి కమ్మని వాసన వచ్చిన తర్వాత మాత్రమే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఉప్పు పసుపు కారం నిమ్మకాయ పిండేసి మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. అయితే మధ్యలో నేను చికెన్ మసాలా కూడా యాడ్ చేసాను 1 స్పూన్ వరకు. మంచిగా వేగితే చికెన్ మసాలా కూడా మంచి స్మెల్ వస్తుంది అని చెప్పేసి సో మ్యారినేట్ చేసిన చికెన్ వేసేసుకొని నూనె పైకి వస్తున్న టైంలో టొమాటోస్ని ఇప్పుడు యాడ్ చేశాను. చెప్పాను కదా ఇదొక టైప్ ఆఫ్ చికెన్ కర్రీ అని. మమ్మీ చెప్పింది ఇలా టొమాటోస్ పైన యాడ్ చేసినా సరే గ్రేవీ కన్సిస్టెన్సీ బాగుంటుంది అని. సో టొమాటోస్ కూడా మంచిగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి కావాల్సినంత ఉప్పు కారం యాడ్ చేసుకొని నీళ్లు కూడా పోసుకొని నీళ్లు కూడా మంచిగా ఉడుకుతున్న టైంలో గరం మసాలా అండ్ కొత్తిమీర వేసుకొని కావాల్సిన వాళ్ళు పుదీనా కూడా యాడ్ చేసుకొని దింపేసుకోవచ్చు. మీకు ఎంత కన్సిస్టెన్సీలో కావాలో అంత కన్సిస్టెన్సీలో దింపేసుకోవచ్చు. నేనైతే నీళ్ళు మొత్తం ఎగిరిపోయిన తర్వాత మాత్రమే దింపేసుకున్నాను అనమాట. అంతే, బాయ్.